ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికల తరువాత సంక్రాంతి కానుక కింద నియోజకవర్గ పరిధిలో ఉన్న 73,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం కోసం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్ని బిల్లులు చెల్లించి ట్యాక్స్ కట్టి తెప్పించడం జరిగిందన్నారు. వైసీపీ ముఖ్య నాయకుల ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాలలో ఉన్న పోలీసులు అధికారులు వాటిలో అక్రమ మద్యం పెట్టి సీజ్ చేయడం జరిగిందన్నారు. వాటిని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని సచివాలయాలలో పెట్టి సచివాలయ అధికారులు వాలంటీర్ల ద్వారా మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు మా పార్టీకి చెందిన చీరలను పంచడం సిగ్గుచేటని అన్నారు. మా చీరలు మాకు అప్పచెప్పాలని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేయడం జరుగుతోందని అప్పుడు అధికారులు ఒప్పచెప్పాల్సి ఉంటుందని అన్నారు. వైసీపీ ఒత్తిళ్లకు పోలీసు అధికారులు బలి కావాల్సి ఉంటుందని అన్నారు. మా పార్టీకి చెందినవి కావని రాజనాలబండ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసి చెప్పగలరా అని నిలదీయడం జరిగిందన్నారు. మా పార్టీకి చెందిన గోడ గడియారాలు మా ఇండ్లలోకి దూరి ఎత్తుకొని వెళ్లిన పోలీసులు పట్టపగలు ప్రభుత్వ కార్యాలయాల్లో చీరలు పంపిణీ చేస్తుంటే చోద్యం చూడడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగబద్ధంగా మేము చేసే కార్యక్రమాలు అడ్డుకునే పోలీసులు వైసీపీ చేసే కార్యక్రమాలు ఎందుకు అడ్డుకోవడం లేదంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి సహకారంతో 2024 ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు ఆలోచన చేసి ఎవరు సమర్థులు, గతంలో ఉన్న నాయకులు, ప్రస్తుతం ఉన్న నాయకులు, మనకు ఒరగబెట్టింది ఏముంది, ఒక యువకుడికి అవకాశం ఇస్తాం, ఆ యువకుడి చేతిలో మన భవిష్యత్తు పెడదాం, ఆలోచన చేయండి. పొంగనూరు రూపురేఖలు మారే రోజులు అతి త్వరలో ఉన్నాయి. 40 years ఇండస్ట్రీ, 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 40 ఏళ్ల యువకుడికి భయపడే పరిస్థితి. ఒకసారి మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు మాకు భయపడుతున్నారు? మీరు నిజంగా అభివృద్ధి చేస్తుంటే మా నాయకుడికి ఎందుకు భయపడతారు? ఎన్నికలుగానే చేసుకుందాం. అది రాజకీయం అంటే. నేనే హీరో అందరినీ అణగదొక్కేయాలంటే కుదరదు. అది కాదు రాజకీయం. రథసప్తమి రోజు మేము సంక్రాంతి కానుకగా పొంగనూరు నియోజకవర్గ ఆడపడుచులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాయకుడు తెప్పించిన చీరలను ఆ రోజు అక్రమంగా దాంట్లో మద్యం బాటలు పెట్టి 6 పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన శారీస్ ని 73,000 శారీస్ ని ఈరోజు మీరు అక్రమంగా తెప్పించుకొని పంచుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించుకోండి. మా దగ్గర ఈ చీరకు 73,000 చీరలకు సంబంధించిన బిల్స్, వే బిల్స్, ట్రాన్స్పోర్ట్ బిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. మేము ఈ కాపీలన్నీ తీసుకొని, లేదు మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర ఉన్నాయి, మేము తెప్పించిన చీరలు అని చెప్పి చూపించండి, లేదంటే ఇవి మా శారీసు మేము తెప్పించినవి అని చెప్పి మేము రాజనాల బండలో కానీ కాణిపాకంలో కానీ మా నాయకుడు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ నాయకుడితో ప్రమాణం చేపిస్తారా ఇవి మా శారీసు అనేసి? ఒక్కసారి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి. మరీ ఇంత చౌకబారు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?